మన దేశంలో సర్కార్ నౌకరు చేసేటోళ్ళందరూ 2 నిమిషాలనే ఉత్తగుంటారేమో కానీ ఇక పోలీసులు అయితే అస్సలు ఉత్తగుండరు. ఎప్పుడు ఏదో ఒక ఫోన్ వస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఏడుకోదానికి పోతూనే ఉండాలి. మరి గంత కష్టపడే పోలీసులను రోడ్డు మీద ఓ మూతవారికి ఎట్లా తిప్పలు పెడుతున్నాడో ఇక మీరే చూడుర్రి. అరే పోలీసులకు దొంగల బాధ కంటే ఈ నడమ పోరల బాధనే ఎక్కువైనది. ఓ మరి తాగుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు కానీ ఈ నడమ రోడ్డు మీద అయితే ఆగం చేస్తున్నారు. ఆంధ్రలో ఒక అన్న నడి రోడ్డు మీద బస్సు నాపి పోలీసుల మీదకి ఎట్లా ఎగురులాడుతున్నాడో చూడుండ్రి. చూసిరు కదా అన్న జులుము మామూలుగా లేదు కదా. పోలీసుల మీదకే పోవచ్చే, ఇక పోలీసులనే బెదిరియవచ్చే, మళ్ళా మీదికెళ్ళి జై జనసేన అనవచ్చే. ఇక గిట్లా పోలీసులను తక్కువ చేసి మాట్లాడినందుకు మీదికెళ్ళి జనసేన పార్టీ పేరు ఎత్తి జనసేన ఇజ్జత్ తీస్తున్నందుకు మొత్తం మీద గిన్నెను జైలు వేయాలని చెప్పి చాలా మంది అంటున్నారు. మళ్ళా ఇక పోలీసులకు గి నడమ దొంగల బాధ కంటే గిట్లా రోడ్ల మీద ఆగం చేసేటోళ్ళతోనే ఎక్కువ బాధ అయిపోయింది. ఇక ఏం చేస్తాం, పోలీసుల పరిస్థితి గట్ల అయింది. మళ్ళీ గీ నడమ ఎంత చెప్పినా కానీ అస్సలు ఇంటలేరు. ఏందో ఏమో కానీ ఇప్పుడైతే సోషల్ మీడియాలో గీ వీడియో షెక్కర్లు కొడుతున్నది. అన్న ఓవర్ యాక్షన్ ఏరే లెవెల్ ఉన్నదని.